ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెట్ల పన్ను మాఫీ చేసిన, నీరా పాలసీ తెచ్చిన, వైన్ షాపుల్లో మా గౌడ సోదరుల కోసం 15% రిజర్వేషన్లు తెచ్చినా అది చేసింది కేసీఆర్ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అదే విధంగా మన గొల్లా కుర్మా సోదరుల కోసం 11,000 కోట్ల రూపాయలతో గొర్రెల పెంపకం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవ సంపద అత్యధికంగా భారతదేశంలో ఎక్కడన్నా ఉత్పత్తి అయిందంటే అది చేసింది కూడా మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ మత్స్యకారులైన గంగపుత్రులు, ముదిరాజ్ సోదరులు వాళ్ళ కోసం కూడా 30,000 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించినా అది చేసింది కేసీఆర్. నేతన్నల కోసం చేనేత మిత్ర, నేతన్నకు చేయూత లాంటి మంచి కార్యక్రమాలు, బతుకమ్మ చీరలు, రంజాను, అదే విధంగా క్రిస్మస్ తోఫాలు, వాటి కోసం తెచ్చిన కార్యక్రమాలు, తద్వారా ఆడబిడ్డలకు చిరు కానుక, నేతన్నలకు ఉపాధి, ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి చేతి వృత్తులకు, కుల వృత్తులకు అండగా నిలబడ్డది కేసీఆర్. అది మాత్రమే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్లో 2023 ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కంటే, బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం 17 సీట్లు తెలంగాణలో. 17 సీట్లుంటే 5 సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు, మిగిలినవి 12 జనరల్ సీట్లు 12. ఆ 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ 50% ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అంటే ఫూలే గారి జయంతి రాగానే దండేసి దండం పెట్టుడు వేరు, కానీ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆచరణలో, మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఒకే ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎల్లుండి అంబేద్కర్ జయంతి. మరి అంబేద్కర్ జయంతికి కూడా బహుశా కేసీఆర్ గారు అర్పించినట్టుగా ఇంత గొప్ప నివాళి, ఇన్ని కార్యక్రమాలు దళితుల కోసం తీసుకున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టినా, రాష్ట్రంలో కొత్తగా కట్టుకున్న సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టినా, దళిత బంధు లాంటి కార్యక్రమం పెట్టినా, లేదా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి ఒక్కొక్క దళిత విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు విదేశాల్లో చదువుకుంటే కూడా నీకు అండగా ఉంటా అని చెప్పినా అది కేసీఆర్ చేసిండు తప్ప ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలే. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న పూలే గారు, ఎల్లుండి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మిగతా వాళ్ళేమో మాటల్లో చెప్తారు, కేసీఆర్ మాత్రం ఆచరణలో చెప్పిండు. ఇవాళ ఆచరణలో భాగంగానే బలహీన వర్గాలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉండాలన్న ఆలోచనలో భాగంగానే ఇలా క్యామా మల్లేష్ గారిని కూడా మీ దగ్గరికి పంపిండు, భువనగిరి పార్లమెంటుకు పంపిండు. తప్పకుండా మరి ఇక్కడ ఉండే మనందరం కూడా కలిసికట్టుగా టీఆర్ఎస్ కార్యకర్తలం గట్టిగా కొట్లాడదాం, మల్లేష్ అన్నని గెలిపించే ప్రయత్నం చేద్దాం. కానీ మల్లేష్ అన్న బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి కావచ్చు, కానీ ఆయన ఇద్దరు అల్లుళ్ళు మళ్ళీ రెడ్డిలే, అంతే కదా. 2 రెడ్డి అల్లుళ్ళు ఉన్నారు. ఒక ఆయన వికారాబాద్ ఆయన, ఇంకొక ఆయన వరంగల్ ఆయన. సో సుట్రికం కూడా మంచిగానే కలుపుకున్నాడు. రెడ్డి సోదరులందరూ కూడా మనోడే అనుకుని మీరు కూడా దయచేసి గట్టిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే 2 అల్లుళ్ళు రెడ్లు, కోడలి పిల్లనేమో యాదవ్ పిల్లని తెచ్చుకున్నాడు ఆయన కుర్మ, కోడలి పిల్లను మన బోడుపలాయమను యాదవ్ బిడ్డని తెచ్చుకున్నాడు. మొత్తానికి చాలా మందిని కలుపుకున్నాడు, హుషారుగా ముందే ప్లాన్ వేసుకున్నాడు. అందులో ఇబ్రహీంపట్నంలో మీ అందరి దీవెన ఉంటే బంపర్ మెజారిటీతో మోహన్గిరి పార్లమెంట్ కూడా తప్పకుండా గెలుస్తాడనే విశ్వాసం కూడా నాకున్నది. ఇంతకుముందు నేను లోపలికి వస్తుంటే అక్కడ ఒక తమ్ముడు పట్టుకున్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, నిలబడాలి. సూర్వి బాలరాజ్ గౌడ్ అని మన గ్రామ శాఖ అధ్యక్షుడు అని చెప్పిండు. ఆ తమ్ముడు ఎక్కడ నిలబడతాడు, సూర్వి బాలరాజ్ గౌడ్. అడునో జంప్ అయిందా, కవాడిపల్లి వస్తుంటే నన్ను పట్టుకున్నాడు. ఒక్క నిమిషం అన్నాడు. ఏం తమ్మి అంటే, అన్నా మేము గ్రామ శాఖ అధ్యక్షుడిని టీఆర్ఎస్ పార్టీ, మీరు ధైర్యంగా ఉండుర్రి, కింది స్థాయిలో క్యాడర్ గట్టిగా ఉంది, మీరు గట్టి కొట్లాడుర్రి, మేము వెంబడే ఉంటామని చెప్పి నాకు ధైర్యం చెప్పిండు ఆ తమ్ముడు ఇక్కడికి వచ్చేటప్పుడు. నేనేమంటున్నా, మేము ఎవ్వరం బీరిపోయలేం, భయపడలేం. అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. మైకు వీరుడు ఆయన, మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది, ఏది పడుతుంది మాట్లాడతాడు. ఇప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు. ఏమన్నాడు, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అన్నాడు. అన్నాడా లేదా?
మరి అది ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి జిల్లాలో బాగుందా? మార్పు బాగుందా? మరి ఆలోచన చేయాలి. అందుకే ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఏం ఆలోచన చేసినాం? 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఈ రాజకీయ పంచాయతీలొద్దు, కక్షలొద్దు, కేసులు పెట్టుడొద్దు, లంగ పనులు చేయొద్దు, మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు, అందరు మనోళ్ళు అనుకుని పనిచేయాలి, అందరు మనోళ్ళని మందుకుపోయినాం. ఒక ఫాక్స్కాన్ తెచ్చుకోవాలి, దాంతో మంచి జరగాలని నేను కిషన్ రెడ్డి అని ఎంబడబడి అన్నా జర ల్యాండ్ ఇయ్యే జల్దీ అని చెప్పి ఆయన ఎంబడబడి ఫాక్స్కాన్ తెప్పించినాం. ఇవాళ ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో ఎవడని ఎత్తుకపోయిండో నేనైతే చూడలే. ఈ మధ్యన 4 నెలలు జర ఎవరన్నా పంపి అన్న, జర పంపించి 4 ఫోటోలు తీపిచ్చి ఇప్పుడే బంటికి చెప్పిన, అరే తమ్మి జర ఏమైందో చూడరా ఆడ ఫోటోలు తెప్పి అని చెప్పిన. కలెక్టరేట్ ఇక్కడనే కట్టుకున్నాం మీ నియోజకవర్గంలో. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇలా మీ ఇబ్రహీంపట్నానికి తెచ్చిన ఘనత కూడా మీ కిషన్ రెడ్డి గారికి దక్కుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టరేట్ తెచ్చుకున్నాం, ఫాక్స్కాన్ తెచ్చుకున్నాం. ఫాక్స్కానే కాదు, ఒక మైసూర్ కంపెనీ కేన్స్ అని వాళ్ళని కూడా 3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అక్టోబర్లో ఒక కాలు ఎలక్షన్లు ఉన్నప్పటికీ మాకు ఫాక్స్కాన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళను కూడా రప్పించి ఇక్కడ పెట్టిపించినాం. మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న వార్త వచ్చింది 15 రోజుల కింద. వాళ్ళకి మేము పోతున్నాం, గుజరాత్ పోతున్నాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు చక్కగా లేరు, మేము పోతున్నాం అని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా ఇంకెవరో పోతుండ్రో ఇక ఈ 4 నెలలు నేను పట్టించుకుంటలేను, నాకు తెలియదు. కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు. ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్? ప్రభుత్వానికి తెలివి లేకపోతే, ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే, అవగాహన లేకపోతే పడుతుంది. మనము మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడికి బుదిరకిచ్చి వాళ్ళని బతిమిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసిన మొత్తం పంచభాక్ష పరమాణాలు కదా వడ్డించి పెట్టినట్టు వడ్డిచ్చిన ఇస్తరి వాళ్ళ ముంగడ పెట్టినాం. వాళ్ళకు తినుడు కూడా శాతమైతే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసి పెడితే అనుమతులన్నీ తీసి పెట్టినాం, మొత్తం టెండర్లు అన్ని చేసి పెట్టినాం. వాళ్ళు చేయవలసిందల్లా ఒకటి కంపెనీలు కూడా తయారున్నాయి తీసుకుంటేందుకు. ఆ కంపెనీలకు జాగిచ్చి అక్కడ బ్రహ్మాండంగా